వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో ఈ వీడియోలో అయితే స్కార్పియో S11 గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి షేర్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి. సో స్కార్పియో ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసి దాని గురించి ఎలా ఉంటుంది ఏంటి అనేది గురించి క్లారిఫికేషన్ నేను కొంచెం అనేది నాకు తెలుసు, నేను తెలిసినంత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సో స్కార్పియో అనేది ఎస్యూవి సెగ్మెంట్. సో స్కార్పియో హిస్టరీకి వస్తే మనకు 2002లో లాంచ్ అయ్యింది స్కార్పియో. సో అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎటువంటి క్రేజ్ కానీ, ఎటువంటి డ్యామేజ్ కానీ, బ్యాడ్ నేమ్ కానీ రాలేదు. సో అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది దాని క్రేజ్. ఇప్పుడు మళ్ళీ ముందు మొత్తం అదే పాత మోడల్ని స్కార్పియోని లాగే మామూలుగా ఫ్యూచర్ యాడ్ చేశారు. ఫ్యూచర్స్ అనమాట, డిస్ప్లే కావచ్చు, ఎయిర్ బ్యాగ్స్ కావచ్చు, లైక్ గ్రిల్స్ కావచ్చు, ముందు ఫ్రంట్ గ్రిల్ కావచ్చు, ప్రతిదీ వాళ్ళు యాడ్ చేసి మనకి 25 కానీ 26లో కానీ అప్గ్రేడ్ వర్షన్తో లాంచ్ చేయడం జరిగింది. సో మనకి 2.2L ఇంజిన్, లీటర్స్ ఇంజిన్, అంటే 2.2 లీటర్ల ఇంజిన్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆఫ్ రోడ్కి కానీ, కుటుంబం కానీ, సో ఎస్యూవి సెగ్మెంట్ మనకి రెండు విధాలుగా యూస్ అయ్యే వెహికల్ ఏదైనా ఉందంటే స్కార్పియో S11. సో మనకి ఈ రెండు వేరియంట్లు ఉంటాయి అన్నమాట, స్కార్పియో ఎస్ కానీ S11 కానీ. సో రెండు వేరియంట్లు ఉంటాయి. మనకి సీట్ విషయానికి వస్తే 7 సీటర్ ఒకటి ఉంది, 9 సీటర్ ఒకటి ఉంది. ఆ 9 సీటర్ అనేది ఆప్షనల్. సో మైలేజ్ విషయానికి వస్తే మనకు అప్సల్యూట్గా 14-15 మధ్యలో రావడం జరుగుతుంది. సో కంపల్సరీ. సో కలర్ విషయానికి వస్తే మనకు వైట్ అండ్ బ్లాక్, వైట్, బ్లాక్, తర్వాత సిల్వరు, రెడ్ అనే అవకాశాలు ఉంటాయి. బ్లూ కూడా ఉంది, ఆ అవకాశం కూడా ఉంది. సో కలర్ ఆప్షన్లో. సో కలర్ మనకి ఏది బాగుంటుందంటే బ్లాక్ కానీ వైట్ కానీ యూనిక్ కలర్స్ అవి మనకి బాగుంటాయి చూడడానికి. సో తర్వాత మామూలుగా ఎస్యూవి సెగ్మెంట్ కాబట్టి దీనికి ఆఫ్ రోడ్ కింగ్ అనే చెప్పాలి వెహికల్ అనేది. సో మీ వెహికల్ ఇంటీరియర్ కావచ్చు, సీట్లు కావచ్చు, ప్రతిదీ ఈ వీడియోలో మీకు చూపడం జరుగుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. సో అలాగే మీరు ఏదైనా స్కార్పియో కావచ్చు, ఇంకో కార్ కావచ్చు, వేరేది కానీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే కూడా దాని గురించి కామెంట్ చేయండి. నేను దాని మీద వీడియో పెట్టడం జరుగుతుంది. సో వీడియో పెట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే స్కార్పియో నా ఫేవరెట్. సో నేను చిన్నప్పటి నుంచి డ్రీమ్ అనమాట, ఒకటి స్కార్పియో కారు ఎక్కాలి, తోలాలి అనేది. సో ఈ రోజు అయితే ఆ కోరికలు అనేది అంటే తీరిపోయాయి అనమాట. స్కార్పియో నడిపాను, దాని పర్ఫార్మెన్స్ చూశాను. ఒక స్కార్పియో నడుపుతూ ఉంటే లెవెల్ ఎట్లుంటుందంటే ఒక ఏనుగు మీద కూర్చొని సో మామూలుగా రోడ్డు మీద వెళ్తూ ఉన్నట్లు ఉంటుంది అనమాట. చిన్న పక్కన వెహికల్స్ వెళ్తూ ఉంటే చిన్నగా కనిపిస్తాయి స్కార్పియోతో. స్కార్పియో అనేది ఏంటంటే హైట్, మనకు స్కార్పియో హైట్ ఉంటుంది బండి. సో రోడ్డు క్లియరెన్స్ అనేది నీట్గా అనిపిస్తుంది మనకి. మొత్తం రోడ్డు అనేది రెండు వైపులు ఎటు బండ్లు వస్తున్నాయి ఎట్లేదు అనేది నీట్గా కనిపిస్తూ ఉంటుంది. మన బండి వచ్చిందంటే అవతల వాడి వెళ్ళిపోతుంటాడు సైడ్కి. ఆ స్కార్పియోలో పోయి వీడు ఎట్లుంటుందంటే స్కార్పియోలో వెహికల్ వీళ్ళు ఏదో మామూలుగా పొలిటీషియన్ అయి ఉంటారు, సో దానికి మనం సైడ్ జరగాలి అనే ఆప్షన్ మైండ్లో వాళ్ళకి పడిపోతుంది అనమాట. స్కార్పియో ఏంటంటే పొలిటీషియన్, ఎందుకంటే వాడే మెయింటైన్ చేయగలడు. సో అట్లా పెద్ద బండ్లు వాడే మెయింటైన్ చేయగలడు అని ఒక సామాన్యుడు స్కార్పియో నడిపినాడంటే మన పొలిటీషియన్ అనుకుంటాడు. సో దానికి అంత హిస్టరీ ఉందన్నమాట. సో దాదాపుగా ఇప్పుడు ప్రీవియస్ పొలిటీషియన్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు, స్కార్పియో మాత్రం పొలిటీషియన్లు నడిపి చాలామంది ఇప్పుడు మనకి పాస్ట్లో చూసుకుంటే రామారావు కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఈ స్కార్పియోని ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు వచ్చింది కానీ ఈ ఫార్చునర్లు అంట, రేంజ్ రోవర్ అంట, ఇవి వచ్చినాయి. కానీ అప్పట్లో స్కార్పియో మాత్రం డిమాండ్, ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. దాని గ్రిల్ కానీ, సో ఇంటీరియర్ కానీ, ఎల్ఈడి ల్యాంప్స్ కానీ, అలవిల్ డిజైన్ హైలైట్ ఉందన్నమాట ప్రతిదీ. సో ఈ వీడియోలో మీకు వీడియో ఎక్స్ప్లోర్ చేస్తాను, దాని వీడియో చూసి దానికి బాగా చూడండి. సో స్కార్పియో ఎవరైతే కొనాలనుకుంటున్నారో స్కార్పియో ఆప్షన్ కొనుక్కోండి. సో 9 సీటర్ అది బండి, వెహికల్ బాగుంటుంది. అందులో మనకి ఇది మాన్యువలే వస్తుంది, మాన్యువల్ ఆటోమేషన్. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది. సో రెండు ఉంటాయి. సో ఏది కావాలంటే అది. మన వేరియంట్ మామూలుగా డీజిల్లోనే ఉంటుంది ఈ వెహికల్ అనేది. వేరియంట్ విషయానికి వస్తే మనకి S11 S11 కిందకు వస్తుంది, ప్లస్ S7 వస్తుంది. తర్వాత S5 ఇవల్ల ఉన్నాయి కొన్ని వేరియంట్స్ మామూలుగా. సో మనం షోరూంలో వెళ్తే డీటెయిల్గా మీకు పెడతాను నేను ఏది ప్రతిదీ మోడల్స్ కానీ ప్రతిదీ. సో ఈ వీడియోనైతే
చివరి దాకా చూసి లైక్ చేయండి. సో వీడియోనైతే నేను ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. చూసి దాని మళ్ళీ కలర్స్ కావచ్చు, ఏదో ప్రతీది కావచ్చు చూసి ఎంజాయ్ చేయండి. అలాగే షేర్ చేసి లైక్ చేయండి. నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ ఛానల్లో మన స్కార్పియో S11 గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అదే నేను చెప్పింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సో ఇది స్కార్పియో S11 ఇప్పుడు ఉన్న మోడల్. సో ఇది ఏంటంటే ఒక డెకరేషన్ లాగా యాడ్ మామూలుగా మీరు ఎలా చూస్తున్నాను. సో ఇదే అండి మొత్తం కార్ అయితే స్కార్పియో S11 టాప్ అండ్ లెజెండరీ. సో ఇప్పుడున్న వెహికల్లో మనకు ఇది రెడ్ వర్షన్. సో చూస్తున్నారు కదా, అంటే 4 వ్యూస్ వెహికల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మనకి గ్రిల్ కావచ్చు, ఫ్రంట్ గ్రిల్ కావచ్చు, అప్డేట్ అనొచ్చు అనమాట, షేప్ కావచ్చు, వాళ్ళ లోగో కావచ్చు. సో ఇంటీరియర్ అయితే ఇలా ఉంటుంది. సో డిజైన్ పరంగా. సో స్టీరింగ్ లెవెల్కి అయితే ఇలా ఉంటుంది. మనకి స్టీరింగ్ కంట్రోల్స్ కావచ్చు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ కంట్రోల్స్ కావచ్చు, ప్రతిదీ యూనిక్గానే ఉంటుంది. సో అలాగే మనకి వెహికల్ ఏంటంటే మనకి ఇది డిజిటల్ మీటర్ అండి. సో ఎలా ఉంటుంది అనేది ఈ యాంపుల్లో చూస్తుంది. సో 9 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. సో ఆండ్రాయిడ్, ఐఫోన్కి రెండింటికి యూస్ అవుతుంది. సో మన డ్రైవింగ్ సీట్స్ కానీ లెదర్ సీట్సే ఉంటాయి. బ్యాక్ సైడ్ సీట్స్ అనేది కంఫర్టబుల్గా ఉంటాయి. సో సీట్ ఫుడ్ రెస్ట్ కావచ్చు, సో అడ్జస్టబుల్ చేసుకోవడానికి మాన్యువల్ ఇది. సో చేసుకోవడానికి కానీ, సో ఏసీ కంట్రోల్స్ మామూలుగా బటన్స్ లైక్ పెంచుకోవడం కానీ, ఏసీ వీల్స్ అనమాట. మొత్తం ఫ్రంట్ 4 ఉంటాయి. డ్రైవర్ సీట్ ఒకటి, ప్యాసింజర్ సైడ్ ఒకటి, మిడిల్లో 2 ఉంటాయి. సో గేర్ విషయానికి వస్తే 6 మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. సో గేర్ అనేది, సో మనకి ఇది క్లచ్, బ్రేకు, ఎక్సలేటర్ అనమాట. సో మనకి డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ వస్తే మనకు మిర్రర్ కంట్రోల్స్ ఉంటాయి. సో అలాగే మనకు ముందు ఫ్రంట్ అడ్జస్టబుల్ మిర్రర్, తర్వాత పెట్రోల్ ఇండికేట్స్ అవి ఇవి ఉంటాయి. గేర్ విషయానికి వస్తే మనకు రిగ్రెస్ గేర్స్, తర్వాత హై క్యాబిన్ కలర్ అండ్ హెవీ ప్యాసింజర్ సైడ్ ఉన్న ఏసీ అనమాట. సైడ్ లుక్ ప్రిఫేర్ మామూలుగా వెహికల్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో వెహికల్ పరంగా అయితే బ్యాక్ సైడ్ సీట్స్ సో చూడడానికి చాలా అగ్రెసివ్గా ఉంటాయి. మనకు ఛార్జింగ్ పోర్ట్ పెట్టుకోవడానికి ఐఫోన్ కావచ్చు, నార్మల్ ఫోన్ కావచ్చు. సో కింద సైలెన్సర్ ఇంజిన్ విషయానికి వస్తే మనకి ప్రతిదీ యూనిక్గానే ఉంటుంది. దీంట్లో కలర్ విషయానికి వస్తే వైట్, రెడ్, అలాగే మనకు సిల్వర్, ప్యూర్ బ్లాక్, ఇప్పుడు ప్యూర్ బ్లాక్, ఇది బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇది బ్లాక్ అండ్ వైట్, ఇది ఓల్డ్ లాగా ఉంటుంది. సో కలర్ విషయానికి వస్తే ఇవన్నమాట, బ్లాకు, సిల్వరు, రెడ్, వైట్. సో ఇవి కలర్ విషయానికి వస్తే మనకి రెడ్లో అనేది యూనిక్ ఉంటుంది. మనకి అలవెల్స్ కూడా డైమండ్ కట్స్ అలవెల్స్తో వస్తుంది ఇది అనేది. సో సీట్స్ కావచ్చు, ప్రతిదీ మనకి యూనిక్గానే ఉంటుంది అనమాట వెహికల్ అనేది. స్టీరింగ్ కంట్రోల్స్, స్టీరింగ్ మీద కూడా మనకి లాగో అనేది చేంజ్ చేసినాడు ఆయన. ఇప్పుడు 25 నుంచి 24 నుంచి చేంజ్ చేసినారు. ఛార్జింగ్ పోర్ట్ కావచ్చు, బ్యాక్ సైడ్ సీట్, ప్రతిదీ యూనిక్గానే ఉంటుంది అనమాట. మహీంద్రా స్కార్పియో అనేది నాకు నచ్చడంలో చాలా బాగుంటుంది వెహికల్. చూస్తున్నారు కదా ఓవరాల్గా వెహికల్ ఎట్లుంది అనేది. ఒక లగ్జరీ, ఒక రాయల్ లుక్ ఇవ్వడం అనేది ఈ వెహికల్ ప్రత్యేకత అనమాట. సో గ్రిల్ అనేది ఎంత నీట్గా ఇప్పుడు అప్గ్రేడ్ చేశారనమాట. ఇప్పుడు మనకి మామూలుగా ఐచర్ డాక్టర్కి ఉంటుంది చూడండి. సో ఆ గ్రిల్ ఇవ్వడం జరిగింది. లైట్స్ ఎల్ఈడీకి చేంజ్ అవ్వడం జరిగింది. హెడ్ ల్యాంప్స్ కావచ్చు, కింద ఫాగ్ ల్యాంప్స్ కావచ్చు, ప్రతిదీ కానీ యూనిక్గానే ఉంటుంది. ఇది హెడ్ ల్యాంప్స్. సో చూస్తున్నారు కదా, మీడియం కావచ్చు, డిమ్ కావచ్చు, ప్రతి యూనిక్గానే ఉంటుంది. గ్రిల్ విషయానికి వస్తే మనకు హైలైట్ ఉంది గ్రిల్. పాతదానికి అంటే ఇది బాగుంటుంది. కింద సిల్వర్ కలర్లో యావరేజ్ రోడ్ గ్రిప్ కోసం కావచ్చు, ప్రతిదీ యూనిక్గానే ఉంటుంది అనమాట. అలవెల్స్ వచ్చి డైమండ్ కట్ అలవెల్స్. సో గ్రిల్ విషయానికి వస్తే ఇది. సో అలాగే మనకు అలవెల్స్ వస్తే డైమండ్ కట్ అలవెల్స్తో రావడం జరుగుతుంది. సో ముందు 2 నియర్ బ్యాగ్స్ అనమాట. డ్రమ్ అంటే బ్యాక్ డ్రమ్ ఉంటుంది, ఫ్రంట్ డిస్క్తో రావడం జరుగుతుంది. సో ఇది మనకి స్కార్పియో బ్యాక్ అంటే మామూలు ఇండికేటర్స్ ప్రతిదో ఓల్డ్ న్యూ సేమ్ ఇలాగే ఉంటుంది. బట్ ఇది కొంచెం యూనిక్గా అనిపిస్తుంది సో అప్పుడున్న వాటితో పోల్చుకుంటే. సో మనకి సైడ్ ప్యానల్ కావచ్చు, ప్రతిదీ ఈ సైడ్ పైన టాప్లో కావచ్చు, షేప్ అనేది చేంజ్ చేయలేదు, పాత వెహికల్లోనే ఉంది. బట్ ఏంటంటే సైడ్ కావచ్చు, ప్రతిదీ కొంచెం ఇండికేటర్ దగ్గర కావచ్చు, కొంచెం లుక్ కోసం అనేది మనకు కొంచెం అగ్రెసివ్గా లుక్ రావాలని
అట్లా గ్రిల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ని చివరి దాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో మన ఛానల్ని గ్రోత్ పెంచండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.